చంపే విషయం అంటే చాలా పెద్ద ఎలిగేషన్ కదా సార్. ఈ అమ్మాయికి టౌన్ చైర్మన్ ఇస్తా అన్నారు, చైర్పర్సన్ ఏదో ఉంటది కదా, అది ఇస్తా అన్నారు. ఎవరు? లోకల్ ఎమ్మెల్యే, అంటే వైసీపీ తరపున. అంటే మీ కోడలు వాళ్ళు వాళ్ళ నాన్న వీళ్ళంతా వైసీపీ. మరి ఇది ముందు మీకు తెలియదా? తెలిసిన ఏం చేయను సార్, నేను ఏం చేయగలను, మా అబ్బాయి ఏం చేశాడో చెప్పాక మీకు కాన్వర్ట్ స్టేజ్లో చేశానని అని చెప్తున్నా. నా కాన్వర్ట్ స్టేజ్ పెళ్ళైనాక కూడా వాళ్ళు వైసీపీ కంటిన్యూ, అదే మీరు టీడీపీ. ఓకే, ఇప్పుడు ఏంటి చాలా పెద్ద విషయం కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని చంపే ప్రయత్నం చేసిన ఇదేంటిది? ఇప్పుడు వీళ్ళు కరెంట్ తీసేసి రాళ్ళు బండ్లు వేసి ఆయన కొట్టేసి ఆయన చంపేద్దామని ప్లాన్ చేశారు. ఎవరెవరు? మీ కోడలు, వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయి, ఇంకా కొంతమంది. వీళ్ళు A7 A8 కదా వీళ్ళిద్దరు, దీంట్లో A7 A8. ఇదేంటిది? ఎఫ్ఐఆర్ A7 A8 అంటే వాళ్ళ నాన్న A7, ఈ అమ్మాయి గౌతమి కాదు, వాళ్ళ బాబాయ్ A8. ఓకే, ఈ అమ్మాయి పేరు కూడా పెడితే మేము ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేము తీయించేసుకున్నాం. ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసి ఏదో మీరు బతిలాడి అది చేసి అమ్మాయి అది ఒక్కసారి చూపించండి, జూమ్ చేయండి ఒకసారి. ఎఫ్ఐఆర్ కాపీ అది? అవును సార్, ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ జూమ్ చేయండి. ఒక్కసారి జూమ్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇది. సో నందిగామలో కూడా ఇది కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయింది, బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి పైన, ఈ అమ్మాయి మీరు, సో వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ బాబాయ్ బెయిల్ పైన బయట ఉన్నారు. రైట్, ఒక్కసారి చెప్పండి ఏంటంటే ఈ ఇష్యూ నేను మీడియాలో చెప్పాక నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీ గారు మొత్తం పోలీస్ నందిగామ స్టేషన్ ఇవన్నీ అలర్ట్ చేసి అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం తీయమన్నారు. ఓకే, ఇది నిన్న జరిగింది ఆంధ్రప్రదేశ్లో, నేను ఇచ్చాక. ఒక్కసారి అంటే మీరు వివరాలు దాంట్లో అనే చూడండి. ఈ డేట్ వచ్చేసి 5/11/2022 డేటు. ఓకే, నందిగాం PS NTR డిస్టిక్. సో దీంట్లో ఇప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్ పేర్లు చదవండి. ఓకే, అసలు ఎలిగేషన్ ఇప్పుడు ఆయన మీద రాళ్ళేసి ఆయన చంపోయారు అనేది కేసు. ఓకే, దాన్ని RDO VRO అందరు అఫీషియల్స్ కన్ఫర్మ్ చేసి 152 పేజెస్ తయారు చేశారు రిపోర్ట్స్. అంటే ఊరి వేగ్గా అంటే సరిపోదు కదా, ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఏ అటెంప్ట్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎలా పవర్ తీశారు, ఇవన్నీ. మీ కోడల పాత్ర ఎంత ఇందులో? ఆమె ఫ్రెషప్ లీడర్ అవ్వాలని కదా అక్కడ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఆమె ఫ్రెషప్ లీడర్ అవ్వాలని ఆమె కోరిక. అయితే మేము కొంచెం వెనక్కలాగాము, బట్ లాగినా కానీ ఆమె గారికి ఆఫర్ ఉంది, అది నిజమే. టీవీలో చెప్పింది కదా మొన్న, నాకు ఎమ్మెల్యే కావాలంటే ఇస్తారు, లేదు టౌన్ చైర్మన్ కావాలని ఇస్తారు, నేనే వదులుకున్నా అని చెప్పింది కదా. అంటే గతంలో వైసీపీ అధికారంలో, మీడియాలో చెప్పింది కదా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు నేను చూపించిన నా రికార్డును బట్టి హూ ఈజ్ క్రిమినల్? నేనంటే భాషగా మాట్లాడట్లా, రికార్డెడ్గా మాట్లాడుతున్నా. దగ్గర రికార్డు పెట్టి, అంటే మీకు ఇవన్నీ విషయాలు తెలిసి కూడా మీ అబ్బాయి కోసం మీరు ఇంకా, అంటే మా పెళ్లికి ఇది జరగల, ఇది 22లోనే కదా, 22లో పెళ్లి అయింది. అవునవును, 22లో జరిగింది. కానీ వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారని ముందు నుంచి మీకు తెలుసు. కానీ ఇంకా సరే పార్టీలే కదా, ఎవరు ఇష్టం సార్ ఇవన్నీ కూడా కాదు సార్. ఈయన ప్యాకెట్లో కనకారావు అనేసి అరెస్ట్ చేస్తే నేను టీడీపీ అయ్యండి సద్దల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాం, మా అయ్యంకుడు, నేను, ఆ ఎమ్మెల్సీ అందరం కలిపి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, ఆ CI మీద యాక్షన్ తీసుకోండి, లేకపోతే ఆయన్ని రిమూవ్ చేయండి అని వెళ్ళాం. నా ఫోటో కూడా ఉంటుంది రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినట్టు. మళ్ళీ ఇక్కడ ఓపెన్గా చెప్పాలి కదా, రేపు ఎవరో చెప్పాకన్నా నేను చెప్పుకోవటం మెరుగు. సో ఇదేంటి ఇప్పుడు ఈ కేసు గురించి నిన్న DIG గారు కావచ్చు వీళ్ళు వాకప్ చేశారని చెప్తున్నారు కదా? కాదు సార్, ఆల్రెడీ బెయిల్ తీసుకున్నారు వీళ్ళు. ఓకే, బెయిల్ తీసుకుని బెయిల్ మీద ఉన్నారు. ఓకే, నిన్న మీడియాలో వచ్చిన దాన్ని బట్టి కొంచెం ఆయన యాక్టివ్ అయ్యారు మళ్ళీ ఏంటని. ఇప్పుడు ఇవాళ వరకు ఆయన ఎన్నో సుమారు 200 ప్రోగ్రామ్స్ చెప్పారు. అంత ధైర్యం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారిని? అంటే అప్పుడు ప్రతిపక్ష నేత ఉన్నా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయనను చంపే ప్రయత్నం ఏంటి సార్? ఇప్పుడు మనిషిని చంపాలి అంటే అతలోడి దగ్గర కూడా క్రిమినాలిటీ ఉండటం, దుర్మార్గం అయి ఉండాలి, చెడు ఉండాలి కనీసం. ఆయన రాష్ట్రానికి బోలంత మేలు చేసినాడు, 30-40 ఏళ్ళు చరిత్ర ఉండి హార్డ్ వర్కరు, పెద్ద ఆయన. మా అందరికీ మరి పార్టీలో కానీ ఇంకోటి కానీ ఆ ఫ్యామిలీ మరి మాకు భక్తి
మేము ఇరిటేట్ అవ్వా? మా కోపం రాదా? అంటే అప్పుడు కోపం వచ్చి మీరు ఏమైనా మాట్లాడారా? మీరు ఇది ఈ సంఘటన జరిగిన తర్వాత అసలు మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తున్నారు? సాయంత్రం రౌడీజం చేస్తుంటాడు. ఇవాళ ఏంటి మా పొజిషన్? మా ఇల్లు ఖాళీ చేయించారు. హైదరాబాద్లో మేము ఉండే ఇల్లు ఖాళీ చేయించారు. ఎంత దౌర్జన్యమో చూడండి. ఏంటి ఎలిగేషను? మేము డ్రగ్స్ అమ్ముతున్నామంట, వ్యభిచారం చేస్తున్నామంట ఇళ్లలో. ఫార్చ్యూన్ టవర్స్లో ఇల్లు ఖాళీ చేసి. కాదు, ఇప్పుడు మరి కోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు అమ్మాయి? కోర్టుకి వెళ్తే జడ్జి చెప్పింది న్యాయమూర్తి చెప్పింది వినాలి సార్. ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అతను? మీడియాకి, ఓకే, రౌడీల దగ్గరికి, పొలిటీషియన్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి. ఇది ఆ రోజు ఆ పని. ఇంతే 40 రోజుల నుంచి. ఏం అడుగుతుంది అసలు నీకు ఏం కావాలి? అడుగుతున్నారా? ఆవిడకి ఏం కావాలి? ఆడపిల్లని అన్యాయం జరిగిపోయిందని చెప్పుకుంటున్నావు, దానికి ఏం చేయాలి? నువ్వేం కోరుకుంటున్నావు? మా నుంచి కొంత కోరుకుంటున్నావు. దాన్ని ఎవరిని అడగాలి? మమ్మల్ని అడగాలి. మర్యాద అడిగి తీసుకుంటే హ్యాపీ. మమ్మల్ని బెదిరించి కొట్టి తిట్టి చంపేస్తాం, పొడి చేస్తాం, నేను జైలు వేస్తామని చెప్పి దడిపిచ్చేసి తీసుకుందామని ఆ కాన్సెప్ట్. అదొకటి డైవర్స్ మీరే పంపించారు పేపర్లు అని. మరి మేము ఏం చేయం సార్? మీడియాలో వీళ్ళు డైవర్స్ ఇవ్వట్లేదు, నేను నన్ను ఎన్నేళ్ళు బాధ పెడతారు, ఇప్పుడు దాకా ఆ అబ్బాయితో బాధపడ్డాను, ఇంకెన్నేళ్ళు బాధ పెడతారంటే అన్నది కాబట్టి మీరు పంపించారు. అవును, టీవీ చూసే పంపించాం. మరి ఏంటి రియాక్షన్ ఏంటంటే? ఏం లేదు, అడిగింది కదా తనే. అది ఈ స్క్రీన్ మీద సార్ అవన్నీ. స్క్రీన్ వెనకాల నిజ రూపం వేరు. స్క్రీన్ మీద ఒక రూపం ఏడు చేస్తుంది. నా బిడ్డ అనాథ అయిపోయాడంటది. అసలు నా బిడ్డను ఏనాడు దగ్గరికి తీసుకోలేదు, ఎత్తుకోలేదు అని చెప్పుద్ది. చూడండి మరి ఎక్కడున్నారు ఇప్పుడు మీ మనవడు? ఎక్కడున్నాడు మాకేం తెలుసు? అసలు మాకు చూపిస్తే చెప్పే కదా. ఏనాడైతే జస్మత్ తీసుకొని సంతకం పెట్టాడో అదే ఆఖరి రోజు బిడ్డను చూడటంగానే ఆమె మాట్లాడటం. అంటే తీసేసుకుంది, అయిపోయింది. ఇంకా వీడు కలిసి కాపురం చేస్తూ ఉండగా రోజుల్లోనే ఆ అమ్మాయి ఎంత క్రిమినల్ అంటే, ఇంట్లో మీడియా పెద్దను కూర్చోబెట్టుకుంది. వీడు వెళ్ళాడు ఇంటికి, తెలిసే వెళ్ళాడు. తలుపు తీయకుండా షీ టీమ్కి ఫోన్ చేసి, మా ఆయన వచ్చాడు, అదే మహేష్ నన్ను కొడతాను చంపేస్తానంటున్నాడు, ఇంటి బయట ఉన్నాడు, చంపేస్తానంటున్నాడు, పొడి చేస్తానంటున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఈయన స్టేషన్కి తీసుకెళ్ళారు. తలుపు తీయకుండానే ఇదంతా. తలుపు తీసుకోవడం కాదు, ఇంట్లోకి వెళ్ళలేదు. ఎవరిల్లు అది? ఆ ఇల్లు అగ్రిమెంట్ వీడి పేరు ఉంది, అద్దె వీడు కడుతున్నాడు. ఈయన భార్య, ఈయన పిల్లవాడు ఇంట్లో. ఎక్కడికి వెళ్ళాలి అబ్బాయి? ఇక్కడికి ఎందుకు వచ్చావన్నాడట. లేదుగా, ఎక్కడికి వెళ్ళాలి? మగాడు సాయంత్రానికి అన్ని డ్యూటీలు చేసుకుని ఎక్కడికి వెళ్తాడు? వైఫ్ ఉన్న హస్బెండ్, వైఫ్ ఉన్న ఇంటికి వెళ్తాడు. తను చేసే అలిగేషన్స్ ఎక్కువ. అంటే ఎవరు అమ్మాయి, రీతు అనే అమ్మాయితో తిరుగుతూ ఉంటారు. అర్ధరాత్రి కూడా మా ఇంటికి పోయినటువంటి విజువల్స్ ఉన్నాయి. అవసరమైతే బెడ్రూమ్ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, బయట పెట్టాము. ముందు లిఫ్ట్ కు సంబంధించినటువంటి వాళ్ళు దిగుతున్నాయి, ఎక్కుతున్నాయి, అవి కూడా మేము బయట పెట్టాము. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి అవి చెప్పేది. సార్ మొన్న కూడా తర్వాత మీరు పెద్దవాళ్ళు మీరందరూ కూడా హరాజ్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది తన అలిగేషన్. ఇప్పుడు ఇన్ని రికార్డులు చేసింది కదా, కట్నం ఏమన్నా మాట అంటే రికార్డ్ చేయదా అమ్మాయి? మేము హెరాస్ చేస్తే రికార్డ్ చేయదా? ఇన్ని రికార్డింగ్లు, ఇన్ని సాక్ష్యాలు నువ్వు ప్లాన్డ్గా మమ్మల్ని సాధించాలనేది నీ కడుపులో లేకపోతే 2-3 ఏళ్ళ నుంచి రికార్డింగ్లు ఏంటి? అసలు మీరు ప్రైవసీ ఎక్కడ ఫీల్ అవుతారు? అయితే అమ్మ దగ్గర ఫీల్ అవుతారు, లేకపోతే మీ వైఫ్ దగ్గర బెడ్రూమ్లో ఫీల్ అవుతారు. ప్రైవసీ అది సీక్రెసీ ప్లేస్, ఏమన్నా ఓపెన్గా మాట్లాడే ప్లేసు. అక్కడే నువ్వు రికార్డింగ్లు కెమెరాలు పెట్టాను నువ్వే ఒప్పుకుంటున్నావుగా. అంటే అదే మన మహేష్ మొత్తం అమ్మాయిలతో తిరుగుతూ ఉన్నాడు, తర్వాత డ్రగ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి నేను పెట్టానని చెప్పేస్తాను. నిజమే సార్, మహేష్ తిరుగుతున్నాడు. ఇప్పుడు పెట్టాను అంటున్నావు. అంతకుముందు ఇప్పుడు ఇవాళ చేసిన రికార్డింగ్లు వేయలేవు అమ్మాయి దగ్గర. అది ఇప్పుడు కాదు, నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు. అంటే అమెరికాలో హీరో ఇలాగే కోర్టులో భార్య 2-3 ఏళ్ళ నుంచి ఎవిడెన్స్లు ఇచ్చింది, వీడు డ్రగ్స్ అడిక్ట్, వీడు ఎదవా సన్నాసి అయ్యి అని. అవన్నీ ఎవిడెన్స్లు ఇచ్చాక జడ్జి ఏమన్నారంటే, సో 2-3 ఇయర్స్ నుంచి యూఆర్ ఇన్ ప్లాన్. వాడి దగ్గర ఏ ఎవిడెన్స్లు లేవు, సో హీఈస్ ఫెయిర్ అని. ఫేవర్ ఎవరికి ఇచ్చారంటే హస్బెండ్కి ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇక్కడ మరి కోర్టుకి వెళ్ళట్లేదు కదా. కోర్టుకి వెళ్తే ఐ ఎమ్ ఏ లాయర్ హర్ సెల్ఫ్, షీ ఈజ్ లాయర్ అండ్ షీ ఈజ్ కన్సల్టింగ్ సీనియర్ లాయర్స్. వాట్ మే బి హ్యాపెన్ అనేది ఆ అమ్మాయికి బాగా తెలుసు. బట్ ఏమంటుంది పెద్ద మనుషుల్లో, నేను కోర్టుకి వెళ్తే సగం వస్తుంది, మీరు మర్యాదకి ఇప్పించండి, లేదా మా దగ్గర 10% మీడియాకి ఇచ్చా, 150% ఉంది, ఇంకా 150 ఐటమ్స్ ఉన్నాయంట మా దగ్గర. ఇంకా అంటే 10% ఎవిడెన్స్ ఇట్లాంటి ఇచ్చా, విజువల్స్ ఫర్దర్గా నేను 150 బయట పెడతా, హెరాస్ చేస్తా, జైల్లో